మొన్నే 'పొలిమేర 2లో మన సత్యం రాజేష్ గారు అయితే మాత్రం తన స్పెక్టాక్యులర్ యాక్షన్‌తో అందరిని కూడా ఆకట్టుకున్నారనమాట. సో, అది అందరికీ తెలిసిన విషయమే. ఈయనే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవీతో అయితే రాబోతున్నారనమాట మన ముందుకి. ఇక ట్రైలర్ విషయానికొస్తే బెంగుళూరులో ఉన్న ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్న తన వైఫ్ మిస్సింగ్ అని చెప్పి ఆన్లైన్లో కంప్లైంట్ చేసి, అలాగే తన వైఫ్ శవాన్ని వనపర్తి శివార్లలో తగలబెట్టాడు అని చెప్పి అయితే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది మనకు ఆ డైలాగ్స్తో అయితే. ఇక ట్రైలర్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సత్యం రాజేష్ గారు ఒక మంచి వ్యక్తి, అలాగే అతను ఒక అమ్మాయి డీప్గా లవ్ చేసుకుంటారు అంటే మూవీలో. సో అప్పుడు తను ఇంకా మ్యారేజ్ కోసం అని చెప్పి తన ఫ్యామిలీని అందరినీ వదిలి వచ్చేస్తుంది. ఇది మనకు క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పించారు. కానీ ఇక్కడ హైలైట్ ఆఫ్ ది మూవీ ఏంటి అంటే అంత డీప్గా లవ్ చేసుకున్నప్పటికీ కూడా మరి సత్యం రాజేష్ గారు ఎందుకు తన వైఫ్ని అనుమానంతో మర్డర్ చేయాల్సి వచ్చింది అనేది మెయిన్ హైలైట్గా అయితే పెట్టారు. మనకి ట్రైలర్లో ఇంటెలిజెంట్ మూవీ ఏంటి అంటే కనుక ఆడియన్స్ని బాగా ఎంగేజింగ్గా ఉంచడం కోసం చిన్న చిన్న డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకు ఆ ఫాస్ట్ ఫార్వర్డింగ్లో ట్రైలర్లో అయితే అర్థం కాకపోవచ్చు, కానీ చిన్న చిన్న మెయిన్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశారు. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ఎవరో ఒక అమ్మాయి సత్యం రాజేష్ గారితో బస్సులో మాట్లాడుతూ వస్తుందన్నమాట. అంటే సత్యం రాజేష్ గారికి ఫోన్లో బస్సులో ఆ అమ్మాయి డీటెయిల్స్ అవి పంపిస్తాను, ఎక్కడికి ఏంటి అనేది చాలా డీటెయిల్గా అయితే చెప్తూ వచ్చింది. నెక్స్ట్ ఒక కుర్రాడు అయితే మాత్రం 2 days అకామిడేషన్ కోసం అని చెప్పి సత్యం రాజేష్ గారి వైఫ్తో డిస్కస్ చేయడానికి రావటం, పర్మిషన్ అడగటం కోసం అని చెప్పి. ఆ మర్డర్ తరువాత సత్యం రాజేష్ గారిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎస్తర్ గారు వచ్చినట్టయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే ఆవిడ అతన్ని క్వశ్చన్ చేయటం, మరి ఇంత డీప్గా లవ్ చేసి ఎందుకు మర్డర్ చేసావంటే ఇక్కడ హైలైట్గా అయితే ఒక డైలాగ్ పెట్టారనమాట. తప్పు రావణుడిదైనా కూడా శిక్ష మాత్రం సీతకి పడింది అని చెప్పి. కానీ ఇక్కడ డీప్ మీనింగ్ ప్రకారం ఆలోచిస్తే కనుక రాముడు తన గుండెల్లోని బాధని మొత్తాన్ని కంట్రోల్ చేసుకొని సీతాదేవికి అయితే అగ్ని పరీక్ష పెడతాడు. ఆటోమేటిక్గా ఆవిడ చాలా పర్ఫెక్ట్ అని తెలిసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది అగ్నిలో నుంచి. సో ఇక్కడ రాముడు కూడా తన బాధను అయితే అనుభవిస్తాడనమాట. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మరి సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తున్నారా అనే టైప్లో అయితే ఉంది. ఎందుకంటే సత్యం రాజేష్ గారు కూడా చూస్తున్నంతసేపు మనకు కొంచెం వైలెంట్గాను సైకోపాతిక్ క్యారెక్టర్గాను చూపిస్తూ ఉన్నారు. కానీ ఇన్డెప్త్ మీనింగ్ ప్రకారం ఆయన మాత్రం తన వైఫ్ని సేవ్ చేయడానికి కానీ, లేదు అంటే అసలు దోషులు ఎవరు తెలుసుకోవడానికి కానీ ఇలా ప్లాన్ చేశారా ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది ట్రైలర్ ప్రకారం గమనిస్తే మాత్రం. సో మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి ట్రైలర్లో. చాలా అంటే చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ అది కానీ. మనకి అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్గా అయితే ఉంటుందని తెలుస్తూ ఉంది. సత్యం రాజేష్ గారి క్యారెక్టర్తోనే తెలిసిందే కదా, ఆయన యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆయన తన క్యారెక్టరైజేషన్ని మోల్డ్ చేసుకునే విధానం కానీ, లేదు అంటే లాస్ట్లో నిజమేంటి అనేది ప్రూవ్ చేసే సీన్స్ కానీ పడితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అసలు. సో ఇదైతే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్గా ఉంది. మూవీ రిలీజ్ అయ్యాక మరి స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం, అలాగే పూర్తి రివ్యూ కూడా చేద్దాము. మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.